ప్రైవేట్ ఆసుపత్రుల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఇక సర్కారు నియంత్రణలోకి రాబోతున్నాయి. వాటిలో జరిగే ప్రతి చికిత్స ఇక నుంచి ప్రభుత్వానికి తెలియాల్సిందే. రోజువారీ జరిగే అన్ని రకాల చికిత్సలను ఆన్లైన్లో బహిరంగపరచాల్సిందే. అలా ఆన్లైన్లో వెల్లడించిన వివరాలపైన ప్రభుత్వం నెల ఆడిట్ చేసి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో లోపాలుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని సర్కారు చెబుతోంది. వైద్యం వికటిస్తే ప్రస్తుతం కేవలం డాక్టర్ పైనే చర్యలు తీసుకుంటున్నారు. ఇకపైన సంబంధిత ఆసుపత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. కేంద్ర స్థాయిలోని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను తెలంగాణకు వర్తింపచేస్తూ మరో చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు బిల్లును కూడా సిద్ధం చేసింది. ఈ బిల్లును సోమ లేదా మంగళవారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. బిల్లును ఆమోదించాక అది చట్టరూపంలోకి రానుంది. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమలు కానుంది. తెలంగాణ రాష్ట్రంలో 80% అవుట్ పేషెంట్, 70% ఇన్ పేషెంట్ సేవలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారానే జరుగుతున్నాయని అంచనా. ప్రభుత్వ వైద్య రంగం విఫలమవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. అలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. కేవలం ఆసుపత్రికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తప్పించి సర్కారుకు సంబంధం లేకుండా పోయింది. దీంతో అనవసర ఆపరేషన్లు కోకొల్లలుగా జరుగుతున్నాయి. గుండెకు సంబంధించిన సమస్య వస్తే అవసరం లేకున్నా స్టంట్లు వేయడం, బైపాస్ సర్జరీలు చేయడం పరిపాటిగా మారింది. అవసరం లేకున్నా వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద మోకాలు మార్పిడి చికిత్సలకైతే అడ్డు అదుపు లేకుండా పోయింది. ఫీజులు, చికిత్స బిల్లులు సరే దేనికి ఓ కొలమానం అంటూ లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం స్టంట్ల ధరలను తగ్గించినా కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు గతంలో మాదిరిగానే వసూలు చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త చట్టంతో ప్రైవేట్ హాస్పిటళ్ల ఆగడాలకు ముకుతాడు పడనుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రూపొందించాక రాష్ట్ర స్థాయిలో ఒక కౌన్సిల్ని నియమిస్తారు. దీని ద్వారా మొత్తం చికిత్సలను ఆన్లైన్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం, ఆరోగ్యశ్రీ మాదిరిగా ఏకీకృత ఫీజులను నిర్ధారిస్తారు. ఆసుపత్రులను గ్రేడ్లుగా విభజిస్తారు. గ్రేడ్ల వారీగా ఫీజులను నిర్ధారిస్తారు. ఒకే రకపు గ్రేడున్న ఆసుపత్రులన్నింటిలోనూ ఒకే ఫీజులని వసూలు చేయాల్సి ఉంటుంది. చికిత్స, వాటికయ్యే ఖర్చుల జాబితాను ఆసుపత్రి ముందు అందరికీ కనిపించేలా తెలుగు, ఇంగ్లీష్లో తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రతి రోగి వివరాలను, అతడికి అందించిన శస్త్రచికిత్స వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలి. ఏదైనా చికిత్స చేయాల్సి వస్తే దానికి కారణం చెప్పాలి. అనవసర చికిత్సలు చేసినట్లు ఆడిట్లో బయటపడితే ఆసుపత్రికి ₹1,00,000 నుంచి గరిష్టంగా ₹5,00,000 వరకు జరిమానా విధిస్తారు. తీవ్రమైన తప్పు చేస్తే ఆ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ కూడా పూర్తిగా రద్దు చేస్తారు.